అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ప్రతి మానవుని జీవితం ఒక యుద్ధ జీవితం లాంటిది. ఆ యుద్ధములో జయం పొందాలంటే కొన్ని యుద్ధోపకరణాలు ధరించాలి. మరి క్రైస్తవునికి యుద్ధోపకరణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనకున్న బలం, మనకున్నటువంటి సమస్తం ఏదంటే యేసు నామమే. మొదటి యుద్ధోపకరణం ఏది అని మనం ఆలోచన చేసినప్పుడు యేసయ్య నామాన్ని కలిగి ఉండడమే. అపోస్తుల కార్య గ్రంథం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో, మా యొద్ద వెండి బంగారాలు లేవు, మాకు ఉన్నదానినే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నప్పుడు ఆ కుంటివాడు లేచి నడవడం మనం చూస్తున్నాం. ప్రియ దైవ జనాంగమా, యేసు నామములో ఉన్న శక్తి, అనేక రోగులను బాగు చేసిన శక్తి, యేసు నామము ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి బిడ్డలారా. కాబట్టి మీ బ్రతుకులో మీ మీదకు వస్తున్న ప్రతి విధమైన భయంకరమైన శ్రమల నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసుక్రీస్తును నీవు ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి వలె నువ్వు నిలబడగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. కాబట్టి మొదటి యుద్ధోపకరణం ఏదంటే యేసు నామమును కలిగి ఉండడం. రెండవది, ప్రియ దేవుని బిడ్డ, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండడం. నిజమే, నీ మీదకి ఏ పాపం వచ్చినా, ఏ శాపం వచ్చినా తప్పించుకోవాలి అంటే కన్నీళ్ళ ప్రార్థన అవసరం. నీ కన్నీళ్ళ ప్రార్థనలో ప్రతి విధమైన శోధన కరిగిపోతూ ఉంటుంది. అర్థం చేసుకుందాం. పరిసయ్యుల్లో ఒకడు యేసు ప్రభుల వారిని భోజనాన్ని పిలిచారట. మరి పిలిచిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు యేసయ్య దగ్గరకు వచ్చి తన కన్నీళ్లతో యేసు పాదాలు కడుగుతుంది. అలా కడుగుతున్నప్పుడు మరి వారు రకరకాలుగా అనుకోవడం, వారికి బుద్ధి చెప్పడం జరిగింది. చివరిగా చూస్తే యేసయ్య చెబుతున్న మాట, అమ్మా, నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం గలదానివి వెళ్ళమ్మా అంటున్నారు. నిజమే, నీకున్న పాపము నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు అవసరమైనది కన్నీళ్ళ ప్రార్థన. పశ్చాత్తాపముతో కూడిన ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీకున్న ప్రతి విధమైన పాపం కరిగిపోయి పరిశుద్ధునిగా మార్చబడతాం. ఇదే ఉదాహరణ మనం చూసినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా మరి యెషయా ప్రవక్త గారు వచ్చి, అయ్యా రాజుగారండి, మీరు ఇక చనిపోతారు, మీ ఇంటిని చక్క పెట్టుకోమని దేవుడు చెప్పాడండి అన్నప్పుడు, బిడ ఆలోచన చేద్దాం. హిజ్కియా గోడ వైపు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన అతను చేశాడో వెంటనే 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 మరి యెషయా గారితో మాట్లాడి తిరిగి ఆయుష్ పెంచినట్టుగా కూడా మనం చూస్తున్నాం. దైవ జనాంగమా, దేవుని ప్రజలైన మనకు ఉండవలసింది కన్నీళ్ళ ప్రార్థన అనుభవం. ఈరోజు చాలామందికి ప్రార్థనలో కన్నీళ్ళు రావట్లేదు. ఎందుకో తెలుసా? రకరకాల సీరియల్ చూసి ఉన్న కన్నీళ్ళన్నీ అక్కడ కార్చేస్తే ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు కార్చడానికి ఒక్క కన్నీటి బొట్టు ఉండట్లేదు. ఏమరా అంటే వాన్ చూసి ఈయన చూసి ఏడిపోయి తప్ప ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చే అనుభవం చాలా మందికి లేదు నాన్న. కాబట్టి మన యుద్ధోపకరణాలు మొదటిగా ఆలోచన చేస్తే మన యేసయ్య నామం, రెండవది కన్నీటి ప్రార్థన,
ఆలోచన చేద్దాం. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన. అందుకే అంటాడు 2:12 యోవేలు గ్రంథంలో, ఇప్పుడైనను మీరు కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉండి దుఃఖిస్తూ మనఃపూర్వకముగా నా యొద్దకు రండి, నేను గొప్ప కార్యం చేస్తాను అన్న నా యేసయ్య మాట విని ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి అద్భుతానైనా మనం పొందుకోగలగం. ఉదాహరణ చూద్దామా దయచేసి? ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసినప్పుడు దయచేసి హామాను అనే ఆయన మరి యూదులందరినీ చంపాలని చూసినప్పుడు దయచేసి ఆలోచన చేద్దాం. వారందరూ యూదులందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎస్తేరమ్మ గారితో మొర్దకై మాట్లాడారు. ఇప్పుడు ఎస్తేరమ్మ అంటుంది కదా, మీరందరూ 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా సరే నేను వెళ్తాను, మరి దేవుడే తన కార్యాన్ని మన పట్ల చేస్తాడని అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి శత్రువైన హామాను చనిపోయాడు. రెండోదిగా చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యూదులందరికీ రక్షణ కలిగింది. ఉపవాస ప్రార్థన ద్వారా ఒక జాతికి రక్షణ. బిడ్డ, యెహోషాపాతు కూడా తన మీదకి వచ్చిన వారి మీద యుద్ధానికి వెళ్ళడానికి ఏమాత్రం శక్తి లేనప్పుడు చంటి పిల్లల్ని, పెద్దల, వృద్ధులందరినీ కూడా మందిరానికి రమ్మని ఉపవాస దినం చాటించి ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షాన కార్యం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ, నీ యుద్ధోపకరణం ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన. నీ బలం ఏదంటే ఉపవాస ప్రార్థన. బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని వాక్కు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నడైనా ఒక్కసారైనా ఉపవాసం ఉండి నీ కొరకు, నీ కుటుంబంలో సమస్యల కొరకు ప్రార్థించావా? ఆలోచన చేయండి. యేసు నామం మనకు బలం, మరి కన్నీటి ప్రార్థన మనకు శక్తి, ఉపవాస ప్రార్థన మనకు ధైర్యాన్ని పట్టుకొస్తుంది. యెహోషాపాతు అలా ప్రార్థించినప్పుడు మరి దేవుడే యెహోషాపాతు పక్షాన కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరొక ఆయుధం ఏదంటే పరిశుద్ధ జీవితం. బిడ్డ, ఈ లోకంలో అనేక మంది పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను ఒక పరిశుద్ధుడిగా నిలబెట్టాడు. ఆ పరిశుద్ధతే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కారణమవుతుంది. బయలు ప్రవక్తలు 850 మంది మొత్తం టోటల్గా ఉన్నను, అషర దేవతలు, బయలుదేవతలు మొత్తం 850 మంది ఉన్నను. ఏలియా ఒక్కడు పరిశుద్ధత కలిగి రోషంగా నిలబడ్డాడు గనుకనే ఆకాశం నుండి అగ్ని కురిపించగలిగాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపగలిగారు. తర్వాత మళ్ళా వర్షం కురవమంటే కురవగలగడానికి కారణం పరిశుద్ధ జీవితం. కాబట్టి కొన్ని మాటలు ఆలోచన చేయండి. మన యొక్క యుద్ధోపకరణాలు ఏమిటి అంటే మన యేసయ్య నామమే మన యొక్క యుద్ధోపకరణం. 2, మరి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పరిశుద్ధ జీవితం. వీటిని కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన పట్ల అద్భుతం చేస్తాడు. మరికొన్ని విషయాలు రేపు ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, సాతానుపై జయం పొందాలన్నా, ఈ లోకంపై జయం పొందాలన్నా, లోకాశలపై జయం పొందాలన్నా, అయ్యా మా బ్రతుకులు విజయాన్ని పొందుకోవాలన్నా మొదటగా మాకు ఉండవలసింది నీ నామమునయ్యా. నీ పేరు పెట్టబడిన మేము నీ పేరుకు తగ్గ జీవితాన్ని జీవించే బిడ్డలుగా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ అభిషేకించండి అయ్యా. రెండవదిగా చూసినప్పుడు కన్నీటి ప్రార్థన, మూడవదిగా ఉపవాస ప్రార్థన, నాలుగవదిగా పరిశుద్ధత. ఇవన్నీ మేము ధరించుకుంటూ అయ్యా శత్రువైన సాతానును జయించగలిగిన శక్తిని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ నీ మాకును అనుగ్రహించి బలపరచమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.